ఈ వాక్యం వింటున్న మీరు ఎవరైనా ఎవరైతే యేసును చేర్చుకోకుండా ఉన్నారో మరి రాత్రి మీరు చేర్చుకుంటే కనుక మీ ఇంటికి రక్షణ వస్తుంది. హల్లెలూయా. యేసును చేర్చుకోవడం అంటే చెప్పండి, యేసును చేర్చుకునడం అంటే ఏంటి అంటే, ఇన్నాళ్ళు మీరు ఎవరెవరిని చేర్చుకున్నారో, ఇన్నాళ్ళు వాటికి మీరు విలువిచ్చి మీ ఇళ్ళల్లోని మీ హృదయాల్లో పెట్టుకున్నారో, వాటిల కంటే గొప్పవాడు మన దేవుడు. ఆయన వల్ల మనకు రక్షణ ఉంది, వీటి వల్ల రక్షణ లేదు అని ఎవరైతే గ్రహించి పాప క్షమాపణ నుండి విడిపింపబడాలి, పరిశుద్ధతలోకి మనం రావాలి, శాంతి సమాధానంలోకి మనం రావాలని ఎవరైతే గుర్తెరిగి యేసుక్రీస్తుని చెప్పండి, యేసుక్రీస్తుని ఎవరైతే తీసుకెళ్తారో ఇంటికి, వారింటికే రక్షణ వస్తుంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసయ్య జక్క ఇంటికి వెళ్ళాలని కోరుకున్నాడు. చెప్పండి. రే బాబు నువ్వేంటది ఆడనుకుంటున్న వాడు కూడా ఇప్పుడు అంత అవసరమా? హల్లెలూయా. వాక్యం వినాలి. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అంటే, మీ ఇంటికి రావాలని కోరుకుంటున్నాడండి. ఒక విషయం చెప్పాలంటే మీ ఇంటికి రావాలనుకుంటున్నాడు. అది ఎవరిల్లు? అది నమ్మి బాప్టిజం పొందేవారి ఇల్లు కాదండి. ఎవరైతే నమ్మకుండా బాప్టిజం పొందకుండా లోక సంబంధం విడిచిపెట్టకుండా, లోకాసులు నేత్రాసులు విడిచిపెట్టకుండా, ఆచారాలు మూఢనమ్మకాలు విడిచిపెట్టుకోకుండా ఎవరైతే ఉన్నారో వారి గురించి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యము చాలా విలువైనమాట. ఎందుకు దేవుడు నీ ఇంటికి రావాలని కోరుకున్నాడు అంటే, నీవు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. చెప్పండి. అదే అధ్యాయం 10వ వాక్యం, అదే అధ్యాయం 10వ వాక్యం చదివితే అక్కడే దేవుడు చెప్తున్నాడు. చూడండి, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఏం చెప్తున్నాడు అక్కడ? నశించిన దానిని వెతుకు రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని ప్రకటించమని. ఏంటి నశించిపోయేది అంటే? ప్రకటన గ్రంథం. నశించిపోయేది ఏంటి మనం తెలవాలి. ప్రకటన గ్రంథం మనం చదివితే ప్రకటన గ్రంథము 21:8వ వాక్యం చదువుదాం. చూడండి, పిరికివారును, అవిశ్వాసులను, అసహాయకులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్ని గంధములలో మండు గుండములో పాలు పొందుదరు. ఇదే రెండో మరణం. అంటే అగ్ని ఆరదు, పురుగు సావదు. అంటే ప్రతి మనుష్యుడిని దేవుడు ఎందుకు రక్షించాలని కోరుకున్నాడంటే, ఆదిలోనే దేవుడి మహిమను పోగొట్టుకున్నాడు మానవుడు. ఆదిలోనే దేవుడి రక్షణ పోగొట్టుకున్నాడు. ఆదిలోనే దేవుడికి దూరం అయ్యాడు అన్నమాట. ఆ వ్యక్తి మరలా దేవుడి దగ్గరికి రావాలని, ఆ వ్యక్తి దేవుడిలో ఉండాలని, ఆ వ్యక్తి దేవుడితో పాటు సంతోషంగా ఉండాలని, ఆ వ్యక్తి దేవుడి రాజ్యములో ఉండాలని దేవుడే దీనుడిగా ఈ లోకానికి తనకు తగ్గించుకొని 33 సంవత్సరాలు జీవించి మన కొరకు శిలువ యాగం చేసినట్లుగా, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినట్లుగా, దాని ద్వారా మన మరణపు ముళ్ళు ఇరిగిపోయినట్లుగా లేఖనాల్లో మనకి కనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, జక్కయ్య నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నాడు. అంటే జక్కయ్య ఎవరు అంటే, అన్యాయస్తుడైన సోంకారి అని రాయబడి ఉంది. రెండోది పాపి అయిన సోంకారి. చెప్పండి, ఎవరినైనా పాపి. రెండోది అన్యాయస్తుడు. చెప్పండి, అతను ఎవరు? చెప్పండి. పాపి, అన్యాయస్తుడు. పాపి ఎవరు అంటే ఆజ్ఞ అతిక్రమించేవాడే పాపస్తుడు. ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణము. కాబట్టి ఆ మరణం వల్ల ఏం తెచ్చుకున్నాడు మానవుడు అంటే? నరకం తెచ్చుకున్నాడు. ఆ మరణం వల్ల ఏమొస్తుంది చెప్పండి? కాబట్టి మానవుడికి 2 మరణాలు. కాబట్టి దేవుడు మరి 2వ మరణానికి ఆ కుటుంబం పోకూడదని దేవుడు ఆ ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. మరి రాత్రి నీ వింటున్న ఈ వాక్యాన్ని నా ప్రియమైన సహోదరుడా, మరి నీ భార్య మారలేదేమో,
లేదా నీ భర్త మారలేదేమో, లేదా నీ బిడ్డలు మారలేదేమో, ఎవరికి రక్షించబడలేదేమో, త్వరగా మీరు త్వరపడితే నేడే నీ ఇంటికి రక్షణ వస్తుంది. అంతటా ప్రతివాడు మారు మనసు పొంది రక్షణ పొందవాలని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే సమయం లేదు. మనం ఏ దినం ఎక్కడ ఉంటాం, ఏ దినం ఏమవుతాం మనకు తెలియని దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి కొన్ని రోజులు పోయాక తీసుకుందామండి, లేకపోతే బిడ్డ వివాహం అయ్యాక తీసుకుందామండి, లేదా కొన్ని రోజులు పోయాక, లేకపోతే కొన్ని అవసరాలు తీరిగా, కొన్ని రోగాలు పోయాక, ఏమండి ఇలాగ చాలామంది లేట్ చేస్తూ ఉన్నారు. ఓకే, వివాహం అయ్యాక నువ్వు మారాలనుకున్నావు, ఈ మధ్యలో మారుతావా, మాయమైపోతావా, నీకు గ్యారంటీ ఉందా? నీకు అర్థమైందండి? నువ్వు మారుతానన్నావు, బిడ్డలకు వివాహం అయ్యాక అన్నారు. ఒక ఆవిడ అన్నావు రక్షణ పొందుకున్నామంటే, ఆ పొందుకున్న అయ్యగారు కొంచెం మా అమ్మాయికి వివాహం అయ్యాక మరి అప్పుడు మేము బాప్టిజం పొందుతామని అందరూ కలలుగా. ఎప్పుడంటే ఇంచుమించు 7 సంవత్సరాలు అవుతుంది ఆ మాట అమ్మాయి అని. ఎప్పుడండి? 7 సంవత్సరాలు అయింది. మేము వేరే చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అది అప్పుడన్నా అమ్మ రక్షణ పొందడానికి వివాహానికి ఏంటి సంబంధం? వివాహానికి నువ్వు రక్షణ పొందడానికి తేడా లేదు. ఎందుకని చెప్తున్నానంటే, ఒక సినీ నటురాలు ఉంది, బాగా గుర్తుంచుకోండి. చిన్ని నటురాలు అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్తూ ఉంది. వెళ్తూ ఉన్నప్పుడు ఆ దైవజనుడు మరి ఏమని సెలవిచ్చాడంటే, అమ్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నీ విన్నాళ్ళు చిన్ని వాటిలో నువ్వు నటించావు, ఎన్నో రకాలుగా వెళ్ళావు, ఎన్నో రకాలుగా జీవించావు. కాబట్టి మరి ఇక్కడితోనూ దేవుడు నీతో మాట్లాడింది ఏంటంటే, ఎక్కడితో దాన్ని నువ్వు వదిలేసుకో అమ్మా, ఈరోజు నువ్వు రక్షణ పొందాలి అని అడిగితే ఆవిడ అందండి, అయ్యా మరి ఇన్నాళ్ళు నేను సినిమాలో నటించాను, చాలా వరకు నేను పేరుగా వెళ్ళాను, చాలా చోట్ల నేను మంచి పేరు తెచ్చుకున్నాను, కాబట్టి నేను కూడా మారాలి, రక్షణ పొందాలి అనుకుంటున్నాను. ఈ ఒక్క అవకాశాన్ని మరి చూసి వచ్చాక నేను మారి మనిషి పొంది బాప్టిజం పొందాలంటే ఆయన అన్నాడు, లేదమ్మా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఈ రోజునే పొందాలంటే చెప్పాడు. ఎందుకంటే దేవుడు దైవజనుడితో మాట్లాడు ఏమని, ఈరోజు ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి నీవు బాప్టిజం ఇవ్వు. ఎందుకని? సమయం లేదు. ఎవరికి ఆ వ్యక్తికి సమయం లేదు. అయితే ఏం చేసిందంటే, దైవజనుడి మాటని త్రోసివేసింది, దేవుడి మాటని త్రోసివేసింది. చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోయింది. దైవజనుడి మాట లెక్క చేయలేదు, దేవుడి మాట లెక్క చేయలేదు, దేవుడి వాక్కుని విస్తరించింది, వెళ్ళిపోయింది. వెళ్ళింది చక్కగా ఆ రోజు సినిమాలో నటించుకుంది, కార్యక్రమం అయిపోయింది. తిరిగి వస్తుండగా లారీ కొట్టి అక్కడికక్కడే చనిపోయింది. ఎందుకు? దేవుడు అంటే నేడే నీకు రక్షణ దినము, ఈనాడే నీది, రేపటి దినం నీది కాదు. హల్లెలూయా. కాబట్టి మనం ఆలస్యం చేస్తామట, ఇల్లు కట్టుకున్నాక చూస్తుంటే, పిల్లలు పెళ్ళి చూసుకుంటామండి, లేకపోతే కొంచెం మారాలండి, లేకపోతే తర్వాత తీసుకుంటాంలే అండి. హల్లెలూయా. బాప్టిజం అనేది నువ్వుగా తీసుకుంటే అది తీసుకునే బాప్టిజం కాదండి, అది దేవుడు సిద్ధపరిస్తేనే నీకు బాప్టిజం అవ్వడానికి సరిపోతుంది. హల్లెలూయా. నువ్వుగా వచ్చేసావు అనుకోండి, నువ్వు ఎన్నో రోజులు నిలబడలేవు, భక్తిలో పడిపోతామాట. ఎందుకని? రాగం జరిగితే బాప్టిజం తీసుకుంటానని, లేకపోతే నాకు కార్యం జరిగితే బాప్టిజం తీసుకుంటానని, నాకు నా బిడ్డలకి వివాహం అయితే బాప్టిజం తీసుకుంటాను, లేక గుడికి వచ్చేస్తామనండి. స్వబ్రతికులు ఉన్న మా వాళ్ళు బ్రతికితే మేము అందరికీ రక్షణ పొందుతామని. మీరు విన్నారో లేదు కానీ, నేను వచ్చిన ఈ 18 సంవత్సరాల్లో చాలా చోట్ల విన్నాను. నేనే సాక్షిని. మగవారి వీధులు ఒక ఆయనకి తిరిగిలేమాట, ఆయన మరి పక్క అన్నిలు పడవాడు. పక్క అన్నిలో అయితే ఏమైంది, అతనికి భయంకరమైన వ్యాధిగా లేదు, ఒక జబ్బు చేసింది. మాకు హాస్పిటల్ తిప్పారు, అన్ని చోట్ల తిప్పారు, దాదాపు 2 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా లాభం లేదు. ఎక్కడికి వెళ్ళినా లాభం లేనప్పుడు మరి సాగు బ్రతుకుల్లో ఉన్నాడు. ఆ సమయంలో మేము అప్పుడప్పుడు వారానికి 2 వారాలకు ఒకసారి, నేను సాధారణ వారం వెళ్ళను కానీ 2 వారాలు 3 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి నేను గృహ దర్శనాలకు వెళ్తూ ఉంటాను. అయితే నేను ఎప్పుడు చూడలేదు, వాళ్ళు నాకు అతను తెలుసు కానీ పరిచయం లేదు మేడం. ఓ రోజు మేము వెళ్ళినప్పుడు మరి అక్కడ రెడ్డి ఆవిడ అని ఒక ఆవిడ ఉంది, ఆవిడని
తర్వాత నాయుడు గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. చోట నించారు. మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మీకోసం మేము ఎదురు చూస్తున్నాము, మీ నెంబర్ లేదు అని. అంటే ఏమ్మా ఏంటి నాకు ఏరంటే, ఏం కాదండి అక్కడ ఒక ఆయనకి బాగోలేదు, ఎందుకంటే మీ ప్రార్థన మేము చూసాము, మీ ప్రార్థన ద్వారా మా జీవితంలో చాలా కార్యాలు జరిగినాయి, కాబట్టి మేము మీ గురించి ఎదురు చూస్తున్నాం అనుకుంటున్నాం, ఇదే మాట్లాడుకుంటున్నాం అంటే చల్లమ్మ నడవమ్మని వెళ్ళి. అప్పుడు నాకు సైకిల్ ఉండేది. ఇంచుమించు చానాలు కూడా చాలా దూరం, ఇంచుమించు 20, 30, 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దాకా సైకిల్ మీద వెళ్ళి సువార్త చేసిన రోజులు ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. ఆ సమయంలో సైకిల్ వేసుకుని వెళ్ళాను. వెళ్ళినప్పుడు చూసినప్పుడు అతను ఎలా ఉన్నాడంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాడు. అంటే చనిపోయే స్థితిలో ఉన్నాడు, శ్రమలో లేడు, కోమలోకి వెళ్ళిపోయాడు వాడు. అయితే వాళ్ళందరూ విగ్రహారాధులే. అయితే వాళ్ళ ఆవిడ ఏమందంటే, వాళ్ళ అమ్మాయి ఏమందంటే, అందరూ పాస్టర్ గారు మా ఆయన బ్రతికితే, ఆవిడ ఏమందంటే మా అబ్బాయి బతికితే మేము అందరం బాప్టిజం తీసుకుంటామని చెప్పారు. ఏమన్నారండి? ఆయన బ్రతికితే బాప్టిజం తీసుకోండి. వాళ్ళకి దేవుడు అంటే తెలీదు, సన్నిధి అంటే తెలీదు, వాక్యం అంటే తెలీదు. కానీ వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అంటున్నారన్నమాట. అతను ఆఖరి క్షణంలో ఉన్నాడు కనుక, వాళ్ళ ఆతృతలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాలేదు కనుక, అప్పటి వరకు వాళ్ళు పూజించే దేవుళ్ళు చేసే భక్తి, వాళ్ళ ఆచారాలు, వాళ్ళు అప్పటి వరకు హాస్పిటల్లో చేసిన అన్నీ కూడా పక్కన పెట్టి నా వైపు తిరిగారు. తర్వాత దేవుడి వైపు తిరిగారు. హల్లెలూయా. ముందు నేను వెళ్ళాను కదా అక్కడికి, అంటే దేవుడు అక్కడే ఉన్నాడు, మరి దేవుడు కనిపించడుగా, మనమే కనపడతాం. హల్లెలూయా. అయితే వాళ్ళు అన్నప్పుడు నేను ఒకటే అన్నాను, అమ్మ బాప్టిజం తర్వాత తీసుకుంది కానీ ముందు ఈయన బ్రతకాలి అంటే ప్రార్థన చేద్దామని చెప్పి ఇంచుమించు ఒక పావుగంట పైన ప్రార్థన చేశాం. ఎవరి కోసం? ఆ సాగు బ్రతుకులు ఉన్నవాడి కోసం. అంటే డాక్టర్గా చెప్పానండి, ఇంక బతకడు తీసుకెళ్ళిపోండి, ఉన్న వేస్ట్. అయితే ప్రార్థన చేశానండి, యేసునామములో ప్రార్థన చేసాం. ఎగురు ఏంటండి ఆవేశం ఏంటి. ఆ పరిస్థితిలో అది ఉండుండగా కొంచెం కొండ్రలే అక్కడ దేవుడి మహిమ చూశారు వాళ్ళు. హల్లెలూయా. చూశారు, ప్రార్థన చేస్తాము. తర్వాత నేను మళ్ళీ వచ్చినప్పుడు నా సైకిల్కి గాలికి, అంటే ఇంచుమించు 2 కిలోమీటర్లు నడిచి రావాలి. సర్లే, దేవుడు ఎందుకు దాన్ని గాలి తీసాడో అర్థం కాదు. అప్పుడు ఒకటే అన్నాను దేవుడితో, ప్రభువా నన్ను ఈ ప్రాంతాన్ని పంపించు. అది ఎప్పుడు మాట అంటే 2007వ సంవత్సరంలో. చెప్పండి ఎప్పుడండి? 2007వ సంవత్సరంలో ఆయనకి ఆ కార్యం జరిగిందన్నమాట. అయితే మేము వచ్చినప్పుడు సైకిల్ నడిపించుకుంటూ వచ్చేస్తాం. 9వ వరకు గాలి లేదు కదా, నడిపించుకుంటూ నేను చేసిన ప్రార్థన కడవరకు తెలిసింది, అయ్యా నీవు నిజమైన దేవుడువు, నీవు సర్వాధికారివి, కానీ వారు పక్కా అన్యుడు, నీవంటే తెలియదు, కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలియదు. తెల్లారికి అతను లేచి కూర్చోవాలని ప్రార్థన సావకూడదు, యేసు నామములో లేచి నిలబడాలి, అతను బ్రతకాలి, ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి అని చెప్పాం. అనుకుంటా వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటాం, నడిపించుకుంటాం, కడించి కూడా నడిపించుకుంటా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. తర్వాత మా పాస్టమ్మ గారు చెప్పారు, నేను కూడా చిన్న మందిరంలో ప్రార్థన చేసాం. తర్వాత మా పాస్టమ్మ గారు కూడా ప్రార్థన చేసింది. ఆవిడికి మధ్యాహ్నం అంటే అర్ధరాత్రి కూడా ఆ టైంలో ఒక దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం అంటే అతను లేచి కూర్చున్నట్టు. హల్లెలూయా. లేచి కూర్చున్నట్టు దర్శనం వచ్చింది. అది వర్షాకాలం అన్నమాట. అయితే తెల్లారి వెళ్ళాలి మేము, తెల్లారగట్ల 6ంటికి, తెల్లారిగా 6 గంటలకే ఆ రోజు కొద్దిగా వర్షం పడతా ఉంది. ఇద్దరం సైకిల్ వేసుకొని వెళ్ళినప్పుడు ఎవరి దగ్గరికి? ఆయన దగ్గరికి వెళ్ళేదాడికి బాగానే ఉన్నాడు, దేవుడి దయ వల్ల చనిపోలేదు. అయితే మా పాస్టర్ గారు చెప్పినమాట, ఇలాగా లేచి కూర్చున్నట్లు దేవుడు నాకు చూపించాడంటే అప్పుడు ఆవిడ అంటే 12-1 గంటల టైంలో లేచి కూర్చున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ప్రార్థన చేసాం. ఆ రోజు సమయంలో నాయుడు గారు, వాళ్ళ అమ్మగారు, ఆ రెడ్లావిడి వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ మా చెల్లెలు గారు, అలాగే వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మిస్సెస్ అందరూ కూడా చాలా సంతోషించారు. సావు బ్రతుకులో వెళ్ళేవాడిని దేవుడు బ్రతికించాడు. కాబట్టి వాళ్ళు చేసింది ఏంటంటే దేవుడిని, దైవజనుడిని అన్యాయం చేశారు. అంటే ఏం చేశారంటే అలాగే అక్కడ ప్రార్థన పెడుతుండేవాడు, మధ్యలో వచ్చేవాడు. ఎలాగలేదన్నా ఒక 2-3 నెలలు వచ్చాడు. ఈ మధ్యలో అక్కడ కొన్ని పరిస్థితులు బట్టి అక్కడ గది తీసేవాల్సి వచ్చింది. వేరే చోట పెడదాం అనుకున్నాను. ఈ మధ్యలోకి వేరే దాన్ని పాడు చేయడం, అదంటే ఆ గదిలో ఒక్కొక్కరి నన్ను వద్దని చెప్పి ఆయన పెట్టడం జరిగిందన్నమాట.
ఈ మధ్యలో ఏమైందంటే ఆయనకి గ్యాప్ వచ్చింది. సరే ఎక్కడికైనా రమ్మని చెప్పా. అప్పుడు ఇక్కడ మందిరం కట్టలేదు. అంటే ఇక్కడ అక్కడ 2007లోనే ఇక్కడ 2008లో వచ్చిందన్నమాట. ఏది ఈ మందిరం, ఏది యేసు సహవాసం మందిరము 2008 జూన్ నెలలో ఇక్కడ ప్రారంభించాం. అప్పటికి ఇక్కడ మందిరం కట్టలే, కానీ అంటే ప్రయత్నిస్తున్నా, మధ్య మధ్యలో వెళ్ళి ప్రార్థన చేస్తాం. అప్పుడు ఆయన సాగు బ్రతుకులు ఉన్నప్పుడు ఆవిడ ఏముంది, వాళ్ళ అమ్మ ఏముంది, వాళ్ళ పిల్లలు ఏమన్నారు, వాళ్ళ చెల్లి ఏముంది, రక్షించబడతాను. ఎప్పుడైతే ఈయన లేచి బ్రతికి కొంచెం బాగున్నాడో మరలా పూజలు చేయడం మొదలుపెట్టి ఇప్పుడు కొత్త మానేసి. నేను అన్నాడు అదే, చాలామంది వాళ్ళుగా వస్తాము, బాప్టిజం తీసుకుంటాము అనుకున్నవాడు ఎప్పుడు నిలబడరు. కానీ దేవుడే నిన్ను, నీ కుటుంబాన్ని సిద్ధపరిచాడంటే నువ్వు ఎప్పుడు కూడా పడిపోవు, నిత్యము జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అది రక్షణ అంటే. అందుకని ఇక్కడ జక్కయ్య చూసినట్లుంటే దేవుణ్ణి సంతోషంగా ఇంటికి చేర్చుకున్నాను. ఎప్పుడైతే ఇంటికి చేర్చుకున్నాడో అక్కడ ఉన్న జనం అందరూ కూడా ఏమంటున్నారంటే ఇతడు పాపస్తుడు, ఇతడు అన్యాయస్తుడు. ఇతనింటికి ఎందుకు దేవుడు బస చేయడానికి వెళ్ళాడు? చాలా గొరుక్కుంటూ సులుక్కుంటూ అతని మీద నేరాలే మొదలుపెట్టారు. బాగా అర్థం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి ఏ లోకమైతే నీ వైపుకి వేలెత్తి చూపించిందో, ఏ మనుషుడైతే నిన్ను గురించి చెడ్డగా మాట్లాడాడో, ఏ పరిస్థితుల్లో నిన్ను పాడు చేయాలనుకుంటున్నాయో వాటి నుండి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని విడిపించాలనుకుంటున్నాడు. వేలెత్తి చూపించిన వారు దేవుడు వాళ్ళ ముందు నిన్ను గనులుగా ఉంచాలని, ఎవడైతే నీ గురించి చెడ్డగా మాట్లాడి కోరుకుంటున్నాడో వాళ్ళ ముందు నిన్ను రాజు సమూహంలో ఉంచాలని, యాజక సమూహంలో ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని మన పేతురు పత్రికలో మీకు చూపించాను మొన్న 1 పేతురు 2:9 ఏమనంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనలను నడిపించెను. హల్లెలూయా. చీకటి అనగా పాపం, ఆ పాపం అనే బానిస నుండి విడిపించాలని చక్కని వెలుగులోనికి, మహోన్నతమైన వెలుగులోనికి, సర్వశక్తుని నీడలోనికి దేవుడు నిన్ను దాటించాలని, ఈ కుటుంబం అంతా కూడా రక్షించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని వాళ్ళు కోరుకున్నప్పుడు అతడు ఏం చేశాడో తెలుసండి, అక్కడ జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులో సహము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి తన అంతులుగా 4 వంతులుగా మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, అందుకనగా నేడి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకు వచ్చింది రక్షణ? చెప్పాలనుకుని కూడా చెప్పండి. ఇతడికి రక్షణ ఎందుకు వచ్చింది అండి? రక్షణ ఎందుకు వచ్చింది? దేవుడిని నమ్మడానికి కాదు. అందరూ దేవుడిని నమ్మిన వాళ్ళు ఉన్నారండి, చాలామంది దేవుడిని నమ్మిన వాళ్ళు ఉన్నారా ఏమండి? ఏ సంఘాల్లో చూసినా గుంపులుగా ఉంటారు. అందరూ దేవుడిని నమ్మిన వాళ్ళే, కానీ బ్రతుకు మారలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రతుకు మారాలి, అంతేకాని గుంపులుగా వందలుగా వందలు లక్షలు ఉంటారు జనం అనుకుంటున్నారేమో. వాళ్ళు కాదు, బ్రతుకు మారేవాడు, తిరిగి జన్మించేవాడు, క్రీస్తుతో ప్రయాణించేవాడే నిజమైన, చెప్పండి, నిజమైన దేవుడి బిడ్డ. హల్లెలూయా. ఇక్కడ జక్కయ్య ఇంటికి రక్షణ రావడానికి కారణం ఏంటంటే, 1 సంతోషంగా దేవుడు చేర్చుకున్నాడు. 2వది అక్కడ తన పాపమును ఒప్పుకున్నాడు, ఒప్పుకొని విడిచిపెట్టాడు. 3వది ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు, తన ఆస్తుల సహభాగం 400 ఇచ్చేసి. అంటే అర్థం మారు మనస్సు. చెప్పండి, అది మారు మనస్సు అన్నాడు. చూడండి, మార్కు సువార్తలో మనం చదివితే మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వర్షంలో కనపడుతుంది. అక్కడ ఈరోజు మేము కూడా చేయవలసిన పని ఏంటి, దేవుడు మనకు అప్పచెప్పిన పని ఏంటి అనేది ఆ లేఖనంలో మనకు కనపడుతుంది. చదువుతాం. మరియు మీ సర్వలోకములోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్టిస్మం పొందినవాడు రక్షించబడను, నమ్మన్నవాడు శిక్ష విధింపబడను. అది హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వచ్చాడు? సర్వలోకములో. అంటే ఎక్కడ ఉన్నాడు ఆయన? భూలోకంలో. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎలాగైతే గ్రామాలకు, పల్లెలకు, పట్టణాలకు
వెళ్ళి సువార్త చెప్తున్నాడో ఆ పనిని దేవుడు ఎవరికి చెప్పాడు? తన శిష్యులకు అప్పగించాడు. హల్లెలూయా. తను ఏర్పరచుకున్న సేవకులకు అప్పగించాడు. తన బిడ్డలకు అప్పగిస్తున్నాడు. ఏమంటున్నాడు? సర్వలోకములకు వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి. ఎవరికి? సర్వ సృష్టికి. హల్లెలూయా. సర్వలోకములోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మనవాడు అని మాట. అయితే ఇప్పుడు జక్కి ఇంటికి ఎందుకు వచ్చింది అంటే అతడు నమ్మాడు. ఏమి నమ్మాడు? సత్యము నమ్మాడు, యథార్థత నమ్మాడు, ఆయన రక్షకుడని నమ్మాడు, ఆయన విమోక్షకుడని నమ్మాడు, ఆయన వల్లనే శాంతి సమాధానం ఉందని నమ్మాడు. నమ్మాడు గనక పాపము విడిచిపెట్టాడు. ఎవరైతే వేలెత్తి చూపించారో వాళ్ళు నోరు ముప్పించాడు అక్కడ. ఎవరైతే గొనుక్కున్నారో వాళ్ళు నోరు ముప్పించాడు అక్కడ. ఎవరైతే చెడ్డవాడు అనుకున్నారో వాళ్ళ ముందు ఇతడు మంచివాడు అనిపించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి రాత్రి దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, మరి ఇంకా మారకుండా ఆలస్యం చేస్తున్నామేమో, మరి జాగ్రత్త కలిగి ఉండమని వాక్యించాం. హల్లెలూయా. చూడండి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో దేవుని వాక్యం చదివిస్తుంది. మీరు సమయం ఉందనుకుంటున్నారు, సమయం లేదు. కానీ మన సమయం ఉంది. ఇంకా వాయిదాలు చేస్తాం. పెళ్ళి అయ్యాకనో, లేదా పిల్లలు పుట్టాకనో, లేదా ఇల్లు కట్టుకున్నాకనో, లేదా ఊరిలో వచ్చాకనో, లేదా తర్వాత చేద్దామనో, లేదా కొన్ని రోజు చూద్దామనో ఆలస్యం చేస్తాం. ఆలస్యం చేసిన వల్ల నీకే నష్టం తప్ప దేవుడికి ఏమీ నష్టం కాదు. చదువుతాం. ఏం చదువుతున్నావు? 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. చూడండి. అయితే కడవరి దినము కొందరు అబద్ధకుల యాసదార కలిగి మోసపరచు ఆత్మయందు దెయ్యములను బోధనయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మ తేటగా చెప్పుచున్నది. అబద్ధకులు మనస్సాక్షి గలవారి సత్య విషయమై విశ్వాసులు అది పాట మీకు అర్థమైందండి? ఏం రాయబడింది అక్కడ అంటే? అర్థమైంది మీకు? కొంతమంది వివాహాలు చేసుకోవడం, మంది ఆచార్య మోడకులు వెళ్ళిపోవడం, కొంతమంది వేయబడితే తినేసిన వాళ్ళు, కొంతమంది ఎలా పడతాలో ఉన్నవాళ్ళు ఏం చేయాలంట? మాన్య వేయవలను. హల్లెలూయా. అక్కడ మారాలన్నమాట మనిషి. అక్కడ ఏముంటుందంటే మీరు కడవరి దినాల్లో ఉన్నారు కాబట్టి మోసగించే ఆత్మ మీ మధ్యకు వస్తుంది. చాలామంది ఏంటంటే ఆ బాప్టిజం తీసుకుంటే అన్నీ మానేయాలి, అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులే అని ఏం చేస్తుంది? మోసగిస్తుంది. కాబట్టి అలా మాట వినొద్దని. ఎవరు మోసగించేది? ఎవరు చెప్పండి? సాతాను ఆత్మ. అంటే ఎవరో ఒకరిలో దూరేదన్నమాట. అది మీ ఆయనలోనో, లేకపోతే మీ పిల్లల్లోనో, లేకపోతే మీ రక్త సంబంధంలోనో, మీ పక్కింట్లోనో ఎవరో ఒకళ్ళు దూరేసి, అన్నిల్లోనూ దూరేసి సాతానుడు ఏం చేస్తాడు? రేపు బాప్టిజం తీసుకొని రక్షణ పొందాలంటే వద్దు, అప్పుడే కంగారు ఏముంది, నీ బోలంత వయసు ఉంది, మరి మీరు చిన్నవాళ్ళు కదా, అంటే మీరు ఇక మారాలి కదా. ఎప్పుడు మారుతావు? ఎప్పుడు మారుతావు? సత్యంగా మారుతావా? అక్కడేముంది? జక్కే చిన్నపాట్లో మారాడు. అక్కడ ఎన్నో రోజులు పట్టలేదు. అది ఎప్పుడు గుడికి వెళ్ళా, ఎప్పుడు వాక్యం వెళ్ళా, ఎప్పుడు ఏసేంట్లో ఉన్నా. అలాంటి వాడు సడాలు మారాడు. ఎముంటనే ఇంటికి రక్షణ వెళ్ళిపోయింది. అంతేనండి. ఎన్ని రోజులు పట్టింది? మరి మనపోతే ఎన్నో రోజులు పట్టాలి. తాగుడు మానాలంటే కొన్ని రోజులు, లోకవాసులు మానాలంటే కొన్ని రోజులు, లోక పద్ధతులు మారాలంటే కొన్ని రోజులు. ఏమండి? అనుకున్న కార్యం జరిగేదాకా, నెలవేరేదాకా చూద్దామని అనుకున్న కొన్ని రోజులు, ఎన్నో వాయిదాలు వేస్తాం. ఈ మధ్యలో ఏమవుతుందంటే సాతానుడు మిమ్మల్ని ఇంకా బస్టర్తంలో తీసుకెళ్ళిపోతాం. బస్టును చేసేద్దామంట సాతాను. అప్పుడు ఏమవుతుందంటే తర్వాత తీసుకుందాం అనుకుంటాం కదా, ఆ టైం వచ్చేటికి ఏమవుతుందంటే మళ్ళీ ఇంకా కొన్ని రోజులు వాయిదా వేస్తాం. మరి ఈ మధ్యలో మరణం వస్తే ఏం చేస్తాం? అదే మాట అన్నాను. ఎవరు నమ్మే బాప్టిస్టును పొందుతారో వారు రక్షించబడను, నమ్మని వారు
శిక్ష విధింపబడింది. అందుకని మనం చదువుకున్న తిమోతి 1:15 ఏముంటుందంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చును. హల్లెలూయా. లాస్ట్ మాట చూసుకొని మనం ముగించుకుందాం. కాబట్టి దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే పాపులను రక్షించడానికి. దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి. దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడంటే తప్పిపోయిన ప్రతి వాడిని మార్గంలో నడిపించడానికి. హల్లెలూయా. ఇది మత మార్పుడు కాదు, మతము కాదు, మార్గమై ఉన్నది. దేవుడే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తే. లోకములో ఎవ్వరూ లేరు. ఆయనలా ప్రేమించిన వాడు, ఆయనలా కృప చూపేవాడు, ఆయనలాగా రక్షించేవాడు, ఆయనలాగా ఆదుకునేవాడు, ఆయనలాగా ప్రేమించినవాడు, ఆయనలాగా గాయాలు పడినవాడు, ఆయనలాగా దెబ్బలు తిన్నవాడు, ఆయనలాగా నిందలపడేవాడు, ఆయనలాగా రక్తం కార్చేవాడు, ఆయనలాగా సిలువేయబడినవాడు, ఆయనలాగా సరిపోయినవాడు, ఆయనలాగా సమాధి చేయబడినవాడు, ఆయనలాగా తిరిగి లేచినవాడు చరిత్రలో ఎవరు లేరు. హల్లెలూయా. ఎవరు? లాస్ట్ మాట చూద్దాం. అపొస్తలుల కార్యం చదువుకున్నటువంటి అపొస్తలుల కార్యంలో మనం చూసినట్లుంటే 16:30. కాబట్టి మనం చూస్తే ఈ లెంత్ దినాల్లో ఎందుకు మనము ఈ వాక్యాలు నేర్చుకుంటూ ఉన్నామంటే మరి ఈ లెంత్ దినాల్లో మనం ఎందుకు మారాలి? ఆలస్యం చేయకూడదని వాక్యం చెప్తున్నాం. దేవుడు ఎందుకు 40 దినాలు ప్రార్థన చేయవలసి వచ్చింది? ఎందుకు దేవుడు శోధింపబడవలసి వచ్చింది? ఎందుకు ఆయన నిందలు భరించవలసి వచ్చింది? ఎందుకు ఆయన గాయాలు పడవలసి వచ్చిందంటే ఆయన గురించి కాదు, మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. ఎందుకని ప్రతి వారు కూడా రక్షణ పొందాలి, ఎవరు నశించిపోకూడదు. చదువుదాం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెనని అందుకు వారు ప్రభువైన యేసును యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి తన ఇంటి వారికి దేవుడి వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడును వచ్చి వారి గాయముల కడిగను. వెంటనే అతను ఇంటి వారును బాప్తిస్మం పొందిరి. మరియు అతడు ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసించిన వారై తన ఇంటి వారితో కూడా ఆనందించను. అది వాడు అంటే సరసల నాయకుడు ఎన్ని రోజులు పట్టింది చెప్పండి? ఆయనకి సన్నిధి లేదు, ఆయనకి వాక్యం తెలీదు, ఆయనకి దేవుడు అంటే తెలియదు. హల్లెలూయా. అలాంటి వాడు ఎన్ని రోజులు పట్టింది మారడానికి? మారడానికి ఎన్ని రోజులు పట్టింది? ఆ గడియలోనే. హల్లెలూయా. మరి ఈరోజు నేటికి క్రైస్తవులు ఎన్ని రోజులు పడుతుందండి చెప్పండి? నెలలు, సంవత్సరాలు, అవసరం బట్టి, అనుకూలం బట్టి బాప్తిస్మం పొందుతున్నాం. మరి పరలోకం వెళ్తారనుకున్నారు, సత్యయాలు ఇన్ని రోజుల్లో మారుతారండి. నాకు అదే అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు గుడికి వస్తే మారుతాం అంటే ఏంటి? అసలు మారడం అంటే ఏంటండి? మేము ఇంకా మారాలి ఏంటి? మారడం గాడి గుడ్డ మారేది. నువ్వు గుడికి వస్తామే మారిపోయావు. గుడికి రానంత సేపు యేసయ్య సన్నిధిలో కూర్చోనంత సేపు నువ్వు మారలేదని అర్థం. నువ్వు ఎప్పుడు వస్తే నువ్వు గుడికి రావడం మొదలు పెట్టావు, అప్పుడు నీకు మారి మనసు వచ్చిందని అర్థం. హల్లెలూయా. అర్థమైందండి? చాలామంది ఉంటారండి, రోడ్డు వంటి వాళ్ళు ఉంటారు, ఇళ్ళ కాడ ఉన్న వాళ్ళు ఉంటారు, టీవీల కాడ ఉన్న వాళ్ళు ఉంటారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ గుడికి ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు మారలేదు కాబట్టి. మరి నువ్వెందుకు గుడికి వచ్చావు? మారావు కాబట్టి. మారు మనసు అంటే ఏంటి? నిజమైన దేవుడు యేసుక్రీస్తుని తెలుసుకుంటున్నా మారడం. అర్థమండి? మారడం అంటే సిటీలో తీసుకెళ్ళి వదిలేస్తే ఈ ఇదిలోకి వెళ్ళిపోయి ఐదులోకి వెళ్ళిపోయి మారిపోయాడు రాదు అనుకుంటున్నావా? మారిపోవడం అంటే అది కాదండి.